సొలొమోన్ గారికి ఎలాగైతే ఆజ్ఞలు ఇచ్చాడో అలాగే మనకు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ యొక్క ఆజ్ఞల్ని పాటించి ఈరోజు మనం దేవుని నుంచి పొందుకున్న విషయాల్ని మనం నిలబెట్టుకునే ఒక చాయిస్ మనకిచ్చాడు. తద్వారా మనం ఆ యొక్క ఆజ్ఞల్ని పాటించి ఈ యొక్క మనం దేవుని నుంచి ఏవేవైతే పొందుకున్నామో లేదా దేవుడు మనకి ఏవేవైతే ఇచ్చాడో ఈరోజు వాటన్నిటినీ కూడా నిలబెట్టుకునే ఒక అవకాశం మనకుంది. ఆ యొక్క ఆజ్ఞల్ని పాటించి వాటన్నిటిని నిలబెట్టుకోగలుగుతాం. ఇప్పుడు చెప్పాలి అనేసి అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన ప్రతిదాన్ని నిలబెట్టుకోవాలి. స్థితిని కావచ్చు, మనకు ఇచ్చిన ప్రతి బహుమానాన్ని కావచ్చు, లేదా మన స్థానాన్ని కావచ్చు, దేవుని దగ్గర నిలబెట్టుకోవాలి అనేసి అంటే అది మన చేతుల్లోనే ఉంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఎలాగా అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞని పాటించడం ద్వారా నిలబెట్టుకోగలుగుతాం, లేదా ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించకపోయినట్టయితే పోగొట్టుకోగలుగుతాం. అయితే ఈరోజు మనం గమనించినట్టయితే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడం విషయంలో చాలా మంది నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఆయన ఆజ్ఞల్ని పాటించకుండా ఉంటున్నారు. తద్వారా ఏం జరుగుతుంది అనేసి అంటే ఆయన ఇచ్చిన యొక్క బహుమానాలన్నింటినీ కూడా మనం పోగొట్టుకుంటున్నాం. ఆయన పిల్లలుగా ఆయన చేసుకున్న విషయాన్ని కావచ్చు, ఇంకా అబ్రహాం గారి ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి నిలబెట్టుకునే ఒక విషయంలో కావచ్చు, ఇంకా క్రీస్తు సంబంధులుగా మనం కొనసాగే విషయంలో కావచ్చు, ఇంకా రాజులైన యాజక సమూహంగా మనం కొనసాగే విషయంలో కావచ్చు, ఇంకా పరలోక పౌరసత్వాన్ని కాపాడుకునే విధంగా మనం ముందుకు సాగడంలో కావచ్చు, మనము ఆజ్ఞల్ని పాటించకపోవడాన్ని బట్టి వాటన్నిటిని పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ చాలా వరకు గమనించాలి. అయితే పోగొట్టుకునేది దేవుని అభీష్టం కాదు, ఇంకా పోగొట్టుకోవడం మనకు మంచిది కూడా కాదు. కాబట్టి కాపాడుకోవడమే మనకు మంచిది. కాపాడుకోవాలి అనేసి అంటే చాలా చిన్న విషయం, ఆయన ఆజ్ఞల్ని పాటించడమే దీనికి ప్రత్యామ్నాయం. కాబట్టి ఈ విషయాల్ని మనం గ్రహిద్దాం. సొలొమోను గారు చేసిన తప్పు మనం చేయకూడదు, అయితే చేస్తున్నాం. ఆ చేయకూడదనే వాస్తవానికి ఆ వాక్య భాగాన్ని మనకు దేవుడు రాయించి ఇచ్చినప్పటికీ కూడా మనం చేస్తున్నాం. ఇది తప్పు. దీన్ని గ్రహిద్దాం, దేవుని ముందు క్షమాపణ కోరుకుని ఇక మీదట దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటిస్తూ దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని కూడా కాపాడుకునే దిశగా మనం ముందుకు సాగుదాం. తద్వారా దేవుని ఆశీర్వాదానికి పాత్రులమై దేవుడు మనకిచ్చిన ప్రతిదాన్ని కూడా కాపాడుకుందాం. ఇహమందును పరమందును జీవితంలో ఉన్నతంగా ముందుకు సాగుదాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.